ఎపిసోడ్లో మనకి బ్యాక్ సైడ్ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతోంది అనేసి కనిపించదు. అంటే ఈ టాస్క్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన తర్వాత అంతే, మధ్యలో ఏమైనా జరిగితే, మధ్యలో ఎవరైనా ఏడ్చినా, ఎవరైనా గొడవ పడినా అది మాత్రమే చూపిస్తారు. కానీ లైవ్లో ముందు ఎవరిని సపోర్ట్ అడిగారు, సపోర్ట్ అడిగినప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు, దాని తర్వాత మధ్యలో వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో ఇవన్నీ చూపిస్తారు. కాబట్టి ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు జరిగిన లైవ్ అప్డేట్స్ మొత్తం చెప్తా. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఒక పెద్ద టాస్క్, 2 టాస్కులు జరిగినాయి, ఆ టాస్కుల గురించి చెప్తా. అండ్ ఆల్సో టికెట్ టు ఫినాలేకి ఏమిరా ఈ టాస్కులు నాయనా. టికెట్ టు ఫినాలే టాస్క్లు అంటే సీజన్ 5 అబ్బా. సీజన్ 5 ఇండివిజువల్ టాస్క్లు ఇచ్చినారు, ఎక్కడ సపోర్టింగ్ టాస్క్ లేదు. కాళ్ళు ఇరిగిపోయి వాళ్ళందరికీ బొబ్బలు కట్టేసి ఇప్పటికీ శ్రీరామ్ చంద్రకి కాళ్ళంతా ఒక లేయర్ ఆ ప్రైజ్ గడ్లో నిలబడి ఉన్నారు కదా, అది కనిపిస్తుంది. సిరికి అట్లే ఉంటుంది కాళ్ళు. ఇప్పటికీ అంత కష్టపడి టికెట్ టు ఫినాలే రేస్ గెలుచుకున్న వాళ్ళు ఆ సీజన్ టాస్క్లు ఎట్లున్నాయి, ఈ సీజన్ సపోర్టింగ్ టాస్క్లు ఎట్లున్నాయి, అసలు టికెట్ టు ఫినాలేకి పెట్టాల్సిన టాస్క్లు లాగే ఉన్నాయా? ప్లస్ థర్డ్ ప్రోమో ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ టికెట్ ఫినాలే కొట్టేదానికే ఇట్లాంటి టాస్క్లు ఇచ్చినారేమో అనేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ సోల్జర్ వాట్ యూ కాల్ ఇట్, ఈ సోల్జర్ ట్రైనింగ్లో ఈ టాస్క్లు అంతా వీళ్ళకి అలవాటు అయిపోయింటాయి. ఈ సోల్జర్ ట్రైనింగ్లో ఏదైతే చేస్తారో అట్లాంటి టాస్కే ఉంది. అది కళ్యాణ్కి అడ్వాంటేజ్, రితుకు డిసడ్వాంటేజా అనేసి దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో లైవ్లో కళ్యాణ్ భయంకరంగా ఏడ్చినాడు, రితు భయంకరంగా ఏడస్తానే ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ అప్పుడే ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియోకి అప్పుడే నియర్లీ ఒక 90K వ్యూస్ వచ్చినాయి. సో ఆ వీడియో ఎవరైనా పోయి చూడండి, దాంట్లో మన వైల్డ్ ఫైర్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. నిజంగా ఈ పిఆర్లు నన్ను దొబ్బుతూ ఉన్నారు, మామూలుగా కాదు, దొబ్బుతూ ఉన్నారు, మామూలుగా కాదు. పిఆర్లు అనేసి చెప్పను కానీ ఈ ఫ్యాన్స్ ఏం ఫ్యాన్స్ రా నాయన మీరే, నాకు అర్థమే కాలేదు నిజంగా. స్వామి మీకుండే అంత మెంటలు ఎవరికి ఉండదు రా, శివమణికి కూడా ఉండదు మీకుండే అంత మెంటలు, మీకుండే అంత తెక్క గబ్బర్ సింగ్కు కూడా ఉండదు, అంత తెక్క పట్టిన వాళ్ళుగా ఉన్నారు. దాని అన్నిటి గురించి మాట్లాడదాము. అండ్ సంజన గారు సంచాలకంగా కరెక్ట్గా చేశారా అనే దాని గురించి మాట్లాడదాము. డెమోన్ని ఎలిమినేట్ చేశారు కదా, డెమోన్ని గేమ్లోంచి తీసేశారు కదా, సో డెమోన్ని తీయడం కరెక్టా కాదా అకార్డింగ్ టు ది సెకండ్ ప్రోమో, దాని గురించి కూడా మాట్లాడదాం. క్లియర్గా బిట్ టు బిట్, డైలాగ్ టు డైలాగ్ అన్నీ మాట్లాడదాం. ఎవరు ఎన్ని బాక్సులు పెట్టినారు, ఎవరు చాలా బాగా అన్నారు, ఎవరు చాలా సూపర్గా డిఫెండ్ చేసుకున్నారో ప్రతి ఒక్కటి మాట్లాడదాం. ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేసేదాన్ని నేను మీకు టైం ఇస్తాను, మనం కూడా టైం ఇస్తాం. లైక్ చేయండి, నీళ్ళు తాగేసి వస్తా ఈ లోపల. ఓకే చేసినారా? ఓకే, లైక్ చేసుంటే, లైక్ చేస్తేనే మీ మనస్సాక్షి మీద చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తేనే నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్లీ హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వరకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్లో ఫైనల్ టాస్క్ ఇంకా లైవ్లో రాలేదు, ప్రోమో మాత్రమే వచ్చింది మనకి. సో ఫైనల్ టాస్క్ వచ్చినప్పుడు మనం ఎలివేషన్లు ఏమన్నా ఇవ్వాలి, ఎవరికైనా పొగడాలి, ఎవరినైనా తగ్గించాలి అనేసి అంటే అది దీని తర్వాత తగ్గిద్దాం, అంటే దాని తర్వాత చేద్దాం. అంటే మెయిన్ రివ్యూ ఎపిసోడ్లో ఈరోజు మన ఎలివేషన్ ఉంటుంది. పండగ చేసుకోండి, ఎవరు పండగ అంతే. ఓకే, సో లైవ్లో ఏం జరిగిందిరా అంటే ఈ టాస్క్ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళకి సపోర్టింగ్ టాస్క్ అని అర్థమైపోయింది. సో రితు అందరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అని అడుగుతూ ఉంది. అప్పుడు తనుజ ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయిన వెంటనే తనుజ వచ్చి బర్నీ గారితో నా ఫస్ట్ సపోర్ట్ కళ్యాణ్కే అనేసి చెప్పేసింది. దాని తర్వాత రితు వచ్చి బర్నీ గారిని అడిగితే ఆల్రెడీ నన్ను వేరే వాళ్ళు ఇంతకు ముందే అడిగారమ్మా అనేసి అంటే, నేను కూడా అడిగాను కదా, అలా అడుగుతూనే ఉంటారు బర్నీ గారు, మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అనేసి అంటే బర్నీ గారు ఉండి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, నిన్న నాకేం జరిగిందో తెలుసు కదా, మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తా, నేను జెన్యూన్గా చెప్పేస్తున్నా అన్నారు. బా నిజంగా బర్నీ గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు, ఎప్పుడు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మనం మాట్లాడాలి అనేసి అనుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఆయన మనసులో ఉండే ఫీలింగ్స్ మనసులోనే ఇంకా పూర్తి చేస్తూ ఉంటాడు, అది వెనకాల మాట్లాడుతూ ఉంటాడు కానీ సుమ్ముతో డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ మీద ఎప్పుడు మాట్లాడు, బికాస్ హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ హీ డజంట్ హర్ట్ పీపుల్ ఆన్ దేర్ ఫేసెస్. బట్ ఈరోజు రితుతో డైరెక్ట్గా చెప్పింది, అబ్బా బంగారం, అబ్బా సాయిరా ఫస్ట్ టైం చెప్పారనేసి అనిపించింది. డైరెక్ట్గా నిన్న నాకేం జరిగిందో తెలుసు కదా, నేను ఎలా సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడు. దాని తర్వాత
రితు అనింది, మీరు నాకు ఫస్ట్ వీక్స్లో స్టార్టింగ్ వీక్స్లో మాట ఇచ్చారు కదా నాకు సపోర్ట్ చేస్తానని అనేసి. అంటే అవును అప్పుడు చెప్పాను, ఇంకా మనకు 2 వీక్సే ఉంది కదా, ఈ 2 వీక్స్లో నేను నీకేం సపోర్ట్ చేస్తానమ్మా, నేనైతే చేయలేను అనేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు బర్నీ గారు రితుతో. సో రితు వచ్చి లోపలికి వచ్చి తనుజతో ఎంటర్ అవుతా హౌస్లోకి, వాటర్ తాగేదానికి దేనికో ఎంటర్ అవుతా ఉంది. తనుజ అప్పుడే బయటకు వస్తూ ఉంది. అప్పుడు తనుజ అవుతా ఉండి నన్ను కొట్టకరా ప్లీజ్ అంటే, నేను కొట్టను అనేసి. అంటే అరే బర్నీ గారికి చెప్పురా, బర్నీ గారికి చెప్పు నాకు కొట్టకని, ఆయన నాకే కొడతానంటున్నాడు అనేసి. అంటే అప్పుడు తనుజ అంటుంది, ఆయన ఫస్ట్ టార్గెట్ నువ్వు కాదు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వేమంత ఆలోచించుకో అనేసి. దాంట్లో తనుజ వచ్చి మళ్ళీ బర్నీ గారితో బయటకు వచ్చి చెప్తుంది అనమాట, రితుడు అంటే టార్గెట్ చేయకు అనేసి చెప్పమంటుంది మీకు అనేసి. ఎందుకంటే లోపల రితుతో తనుజ చెప్తుంది, నేను చెప్తానులే ఆయనతో అనేసి. సో బయటకు వచ్చి చెప్పిన తర్వాత రితుడు అంటే టార్గెట్ చేయకూడదు అంటే బర్నీ గారు వచ్చి, నేను ఏం జరిగింది చూసావు కదా, నేను ఎలా టార్గెట్ చేయకుండా ఉంటానంట. ఆబ్వియస్లీ బర్నీ గారు ఎందుకు టార్గెట్ చేయకుండా ఉంటారు, రింగ్ తీసి దాచిపెట్టేసుకొని ఆయన అంత ఫ్యూరియస్ అయ్యేదానికి రీజనే రితు. మొత్తం తొండి ఆడేసి, అంటే తొండి ఆడలేదు, అది తెలియకుండా అయిపోయింది. దాని తర్వాత రింగ్ దాచిపెట్టడం అనేది ఒక పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో పెద్ద తప్పులా కనిపిస్తూ ఉండేటప్పుడు అంత బర్నీ గారు ఓడిపోయేదానికి వన్ ఆఫ్ ద రీజన్స్ రితు అయినప్పుడు రితుని ఎందుకు సపోర్ట్ చేద్దామనేసి అనుకుంటారు. ఒకవేళ రింగ్ కానీ దాచిపెట్టకపోయింటే అప్పుడు ఏమైనా బర్నీ గారు రితుకి సపోర్ట్ చేయకపోయినా గట్టిగా కొట్టకూడదు అనేసి ఏమైనా ఆలోచించుంటారేమో. మొత్తం రింగ్ దాచిపెట్టేసి ఆయనకు ఒళ్ళు మండిపించేసి నువ్వు మిరకాయ పెట్టి నీకు మండకూడదు అంటే అట్టా ఖచ్చితంగా ఆయనకు మండుతుంది కాబట్టి సపోర్ట్ చేయను చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. దాని తర్వాత ఇది కదా మ్యాటర్ అంటే, ఎవరు తవ్విన గొయ్యిలో వాళ్ళే పడ్డారు అనేదానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఒకటి రితు, ఇంకొకటి ఇమాన్యుయల్. మాట ఎందుకు చెప్తున్నాను అంటే, రితునే సంజన గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా లైన్ లోపలికి వచ్చి బాల్ వేసి కొట్టి నా టవర్ పడిపోతే ఏంటి అనేసి. ఎందుకంటే సంజన గారు పెట్టిన రూల్స్ ఏంటంటే, ఒకసారి టవర్ కట్టేసిన తర్వాత అది డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి కానీ మళ్ళీ బాల్స్ పడేటప్పుడు టవర్ కట్టుకోకూడదు అనేది ఆవిడ రూల్. సో రితు ఏం చెప్పిందంటే, ఒకసారి టవర్ పడిపోతే పడిపోయినట్టే అనేసి సంజన గారు చెప్తే, ఎవరైనా ఎల్లో లైన్ లోపలికి వచ్చి నన్ను బాల్తో కానీ కొట్టారంటే నా టవర్ పడిపోతే ఏంటి అంటే, ఐ కెనాట్ స్టాప్ ద గేమ్ రితు, నువ్వు డిఫెండ్ చేసుకోవాలి అనేసి. అంటే లోపలికి వచ్చి బాల్ కొడితే నేను ఏం చేయాలని చెప్పేసి 4 సార్లు రితునే అడుగుతుంది. అప్పుడు డెమాన్ అంటాడు, ఎల్లో లైన్ ఎవరం క్రాస్ చేయము, ఒకవేళ క్రాస్ చేసామంటే ఆ టైంకి మీరు ఏం డెసిషన్ తీసుకోవాలో అదే తీసుకోవాలి అనేసి చెప్తారు. సో ఈ పాయింట్ రైస్ చేసిందే రితు, ఎల్లో లైన్ లోపల రాకూడదు అనే పాయింట్ రైస్ చేసిందే రితు. అది రితుకే లాస్ట్లో బెడిసి కొట్టింది ఫస్ట్ రౌండ్లో అయితే, అది చెప్తా. దాని తర్వాత టవర్స్ చేసేటప్పుడు అందరు టవర్స్ చేయాలంటే కళ్యాణ్ అందరికంటే పెద్ద టవర్ చేస్తున్నాడు, హైట్ అడ్వాంటేజ్ కాబట్టి పెద్ద టవర్ చేస్తూ ఉంటే పక్క నుంచి తనుజ బర్నీ ఇద్దరు చెప్తా ఉంటుండ్రు, చిన్నది చేసుకో కళ్యాణ్, చిన్నది చేసుకో, నువ్వు పెద్దది చేసుకున్నావు అంటే ఒక్క బాల్ తగిలినా మొత్తం ఎక్కువ పడిపోతుంది, సో చిన్న టవర్ చేసుకో అని చెప్తే కూడా వినకుండా అందరికంటే పెద్ద టవర్ కట్టాడు. నిజంగానే పెద్ద టవర్ కట్టినప్పుడు ఏంటంటే, ఎక్కువ బ్లాక్స్ పెట్టి ఎక్కువ పెద్ద టవర్ కడితే పైన ఒక చిన్న బాల్ వేసి పడితే మొత్తం సగానికి సగం టవర్ కింద పడిపోతుంది. కాబట్టి ఈక్వల్గా తన హైట్కి తగ్గట్టు కట్టుకోవాలి అని చెప్పేసి తనుజ చెప్తా ఉండింది, స్ట్రాటజికల్గా చెప్తా ఉండింది. బట్ కళ్యాణ్ పెద్ద టవరే కట్టాడు, తన హైట్ కంటే ఒక 4-5 అంతస్తులు ఎక్కువే కట్టాడు అనమాట. దాని తర్వాత డెమాన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, కళ్యాణ్ని పడగొట్టాలని డెమాన్ టార్గెట్ చేస్తూ ఉంటే అప్పుడు తనుజ వచ్చి రితుకు కొడతా ఉండింది. రితు వచ్చి ఇంకా స్టార్ట్ చేసింది. రితు కొన్ని చాలా బాగా ఆడుతుంది కానీ కొన్ని బిహేవియర్స్ ఆఫ్ రితు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. నిజంగా నాకు లైవ్ చూస్తుంటే ఏంది గోలా అనేసి అనిపిస్తూ ఉండింది. ఎందుకంటే రితు తనుజ కొడుతుంటే ప్లీజ్ తనుజ కొట్టుకు బర్నీ గారు ప్లీజ్ సుమ్మనన్న ప్లీజ్ అన్న కొట్టుకు ఏడస్తానే ఉంది. ఇట్లా ఏడస్తూ ఉండేది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ వీక్లో కూడా ఇట్లే నువ్వు సేవ్ అయ్యావు రితు అంటే అట్లా ఏడ్చేది. ఎప్పుడైనా ఒకనొక టైంలో నువ్వు ఏడవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏడ్చినప్పుడు ముద్దుగా అనిపిస్తుంది. ప్రతిసారి ఎలకాలం ఏడస్తానే ఉంటే ప్రతిదానికి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. తనుజ కొడతా ఉంటే రితు ఏడుస్తూ ఉంటే అప్పుడు తనుజ నువ్వు నన్ను కొట్టనన్నావు అంటే, నేను కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తే వాళ్ళనే టార్గెట్ చేస్తానని చెప్తానే ఉన్నాను అనేసి. అంటే నువ్వు ఇది ఫస్ట్లో చెప్పలేదు అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అనేసి. అంటే డెమాన్ కళ్యాణ్ కొడతానే ఉన్నాడు కాబట్టి, డెమాన్ కళ్యాణ్ది కొడుతున్నాడు కాబట్టి రితుది తనుజ కొడతా ఉండింది అనమాట. సో అందుకని డెమాన్ ఏం చేశాడు, డెమాన్ ప్లీజ్ డెమాన్ చూడు డెమాన్ నీకు వేరెవరు కనిపించలేదా డెమాన్. రితు హైపర్ అయిపోతుంది కదా, మామూలుగానే మెల్లిగా మాట్లాడుతూ హైపర్గానే మాట్లాడుతూ ఉంటుంది. సో హైపర్గానే డెమాన్ చూడు డెమాన్ ఎలా కొడుతున్నాడు చూడు డెమాన్ ప్లీజ్ నీకు ఎవరు కనిపించలేదా అంటే డెమాన్ని పోయి ఇమాన్యుయల్ కొట్టమని. సో ఇమాన్యుయల్ మధ్యలో రితు, ఈ పక్కన కళ్యాణ్, ముగ్గురు నిలబడుకున్నారు. యాక్చువల్లీ మిడిల్లో నిలబడుకునే వాళ్ళకి బొక్క, ఎందుకంటే ఎవరిని టార్గెట్ చేసినా మిడిల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కూలిపోతుంది. సో మిడిల్లో నిలబడిన వాళ్ళకి పెద్ద బొక్క, ఆ మిడిల్లో నిలబడి ఫస్ట్ తప్పు చేసింది. సో ఫస్ట్ కళ్యాణ్కి ఎదుర్కొండా నిలబడుకొని డెమాన్ కొడతా ఉన్నాడు. ఆ తర్వాత చూడు డెమాన్ ప్లీజ్ డెమాన్ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా
అని చెప్పేసి అరిస్తే డెమోన్ ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చి ఇమాన్యుయల్ ఎదురుకుండా నిలబడి ఇమాన్యుయల్ వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి కళ్యాణ్ని కొడతా ఉంటే ఓ ప్లేస్ మార్చి టార్గెట్ చేస్తున్నావా, దీనికి నువ్వు అక్కడి నుంచే కొట్టచ్చు కదా అనేసి అంటుంది తనుజ. దాని తర్వాత ఇంకోటి ఏమిరా అంటే అందరు కాళ్ళు లోపల పెట్టినారు, డెమోని మాత్రం ఎందుకు అవుట్ చేసింది, మిగతా వాళ్ళకి కనిపించలేదా అని చెప్పేసి ప్రోమో అట్లా కట్ చేస్తున్నారు. సుమను కాళ్ళు లోపల పెట్టినట్టు, తనుజ చెయ్యి లోపల పెట్టినట్టు కట్ చేస్తున్నారు. కానీ లైవ్లో సంజన గారు 2-3 సార్లు వార్నింగ్ ఇస్తానే ఉంటారు. 2-3 సార్లు డెమోన్ లోపలికి వస్తే వార్నింగ్ ఇస్తానే ఉంటారు. డెమోన్ బయటికి వెళ్ళు, డెమోన్ లైన్లోకి వచ్చావంటే నేను తీసేస్తాను, లైన్లోంచి బయటికి వెళ్ళు అని చెప్పేసి చాలాసార్లు ఒక 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత 4వ సారి కూడా లోపల ఈడ్చి కొట్టి ఫోర్స్తో లోపల పడిపోతే అప్పుడు కళ్యాణ్ వచ్చి డెమోన్ లోపల పెట్టాడు, చూడు అని తీసేయమని చెప్తే అప్పుడు సంజన గారు తీసేస్తారు. దీనికి నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి తమ్నేల్ ఏదైతే చెప్పినానో నిజంగా మీ పిఆర్లు నా మీద ఏడ్చి పడి చచ్చిపోతా ఉన్నట్టే ఆ కళ్యాణ్ ఏదో లేక ఒక తప్పు దొరికింది, సరేలే మీ పిఆర్లు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, ఆ తప్పుని చెప్దాము అని చెప్పేసి అప్పుడే చెప్తే ఈ పిఆర్లు అని చెప్పకూడదులే, ఈ ఫ్యాన్స్ కళ్యాణ్ గురించి నాకు నిజంగానే తప్పుగా అనిపించింది ప్రోమో చూసినప్పుడు, ఎందుకు అట్లా ఎత్తి చూపించాలి అని చెప్పేసి దాని గురించి తప్పని చెప్పేసి నా పాత వీడియోలో తప్పనేసి చెప్తే కరెక్ట్గా తప్పే చేయలేదు కళ్యాణ్, కరెక్ట్గానే చేశాడు అని చెప్పేసి లైవ్ చూస్తే అర్థమైంది. ఎందుకంటే డెమోన్ ఫస్ట్ టైం చేయబెట్టినప్పుడు కళ్యాణ్ చెప్పునుంటే అప్పుడు తప్పు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా పెట్టినారు కాబట్టి. బట్ మిగతా వాళ్ళందరూ ఒకసారే పెట్టినారు. డెమోన్కి ఆల్రెడీ 3 times వార్నింగ్ వచ్చింది. 3 times వార్నింగ్ ఇచ్చిన తర్వాత 4వసారి సంజన గారు డెమోన్ని తీసేశారు. సో 4సారి తీశారు కాబట్టి అది తప్పనేసే చెప్పేదానికి లేదు. కళ్యాణ్ కరెక్ట్గానే చెప్పాడు. 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా డెమోన్ ఎట్లా కొడుతున్నాడంటే డెమోన్ కొడితే ఎముకలు ఇరిగిపోయేలా కొడుతున్నాడు, అంత ఫోర్సిబుల్గా కొడుతున్నారు. తనుజ కూడా చెయ్యి బ్యాండ్ పెట్టుకొని మరీ తనుజ భయంకరంగా ఆడుతూ ఉన్నది. తనుజ చాలా బాగా ఆడింది, డెమోన్ చాలా బాగా ఆడారు. డిఫెండ్ చేసుకోవడంలో కళ్యాణ్ నిజంగానే అంత పెద్ద టవర్ డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. కాకపోతే నిజంగా ఇటు కొడతా అందరు అంటే ఎక్కువ మంది కళ్యాణ్ కొట్టలేదులే, చాలామంది అందరు రితునే టార్గెట్ చేశారు. సుమన్ కానీ బర్నీ కానీ రితునే టార్గెట్ చేశారు. డెమోన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రితు దాని మీద టార్గెట్ ఉందనమాట. ఇమాన్యుయల్ని కళ్యాణ్ని వదిలేసినారు వాళ్ళు, రితు మీద టార్గెట్ ఉండింది. అయినా కూడా కొట్టినంతసేపు కళ్యాణ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అంత పెద్ద టవర్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. రితు కూడా చాలా బాగానే ఆడింది. కానీ ఈ బాగా ఆడే దాంట్లో మధ్యలో ప్లీజ్ దీనివల్ల కొయ్యా అని నిజంగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. బేసిక్గా మీ జనాలతో ప్రాబ్లం ఏం తెలుసా, సగం సెట్ ఆఫ్ ఆడియన్సా లేకపోతే ఫుల్ సెట్ ఆఫ్ ఆడియన్సా తెలీదు, లేకపోతే మీరు పుచ్చుకొని వచ్చి కమెంట్లు పెడతా ఉంటారా తెలీదు. పిచ్చి మాంజాలు, నిజంగా పిచ్చి మాంజా. ఎట్లా అంటే రితు నేను సపోర్ట్ చేస్తాను అనుకో, నీ ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేస్తాను. రితు నేను సపోర్ట్ చేయలేదు అనుకో, నీ ఫ్రెండ్ అయినా కూడా సపోర్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తున్నాను అనుకో, ఇమాన్యుయల్ నీ ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నావు. ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయలేదు అనుకో, ఇమాన్యుయల్ నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఫ్రెండ్ అయినా కూడా నువ్వు సపోర్ట్ చేయట్లేదు, నువ్వంతా ఒక ఫ్రెండా. తనుజని తిట్టినాను అనుకో, ఒక లేడీ విన్నర్ అవుదాం అనుకుంటా ఉంది, ఒక లేడీ అయి ఉండి నువ్వు ఒక లేడీని సపోర్ట్ చేయట్లేదు. తనుజని పొగిడినాను అనుకో, నీకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నువ్వు తనుజని పొగుడుతాను. కళ్యాణ్ని పొగిడినాను అనుకో, కళ్యాణ్ పిఆర్, కళ్యాణ్ నీకు ఎంత డబ్బులు ఇచ్చాడు, కళ్యాణ్ నీకేమి ఇచ్చాడు. కళ్యాణ్ని తిట్టినాను అనుకో, కళ్యాణ్ తప్పే లేదు అయినా కూడా తిడుతున్నావు. ఇట్లా ఒక్కొక్క నుంచే వస్తూ ఉంటాయి. ఇట్లా అంటే నేను ఎవరిని తిట్టాలా, ఎవరిని పొగడాలా, ఎవరిని లేపాలా, ఎవరిని తగ్గించాలా, మీకు నచ్చిన వాళ్ళని లేపాలా, మీకు నచ్చిన వాళ్ళని తగ్గించాలా, ఇన్ని కండిషన్స్ మీకుంటే మీరే చేసుకోవచ్చు కదా రివ్యూలు. నా రివ్యూలు ఎందుకు వచ్చి చూసేది పీకేదానిక, నన్ను ఎందుకు చూస్తానారా, కొద్ది నా బట్టలారా, ఒళ్ళు మండుతా ఉంది. నేనేం మాట్లాడాలో, నేనేం రివ్యూ ఇవ్వాలో, నేను ఎట్లా అర్థం చేసుకోవాలో గేమ్ని, నేనేం చెప్పాలో, నేను ఏం చూడాలో, నేను ఎక్కడ చూడాలో, నేను ఏ రీల్ చూడాలో, నేను ఎవరికి సపోర్ట్ చేయాలో, నేను ఎవరిని తగ్గించాలో, నేను ఏ రకంగా జనాల్ని మ్యానిపులేట్ చేయాలో, నేను ఏ రకంగా రివ్యూస్ ఇవ్వాలో అన్నీ మీరే చెప్తే ఇంకా నాకెందుకు బొక్కలో ఛానల్, నాకెందుకు బొక్కలో రివ్యూస్, బొక్కగలరా, బొక్క సచ్చిన వాళ్ళారా, బొక్క ద హోల్ కాలేజ్ మీరందరికీ బొక్క పడింది. ఇలాగా నేనేం మాట్లాడాలో మీరు చెప్పబాకండి. నేను మాట్లాడింది మీకు నచ్చలేదా, కింద మీకు నచ్చినట్టు పెట్టుకోండి కమెంట్లు, పిచ్చి కమెంట్లు కూడా పెట్టుకోండి. బూతులు పెట్టినారా బ్లాక్ చేస్తా, మంచి కమెంట్లు పెట్టినారా లైక్ చేస్తా, చెత్త కమెంట్లు పెట్టినారా సర్లే వీడింతే వేస్ట్ ఫెలుగాడు అని చెప్పేసి వదిలేస్తా. ఎందుకంటే మీ ఒపీనియన్ కాంట్రాస్ట్ ఉండొచ్చు, నా ఒపీనియన్ కాంట్రాస్ట్ ఉండొచ్చు. ఈరోజు వన్ ఆఫ్ మై గ్రేట్ అభిమానీస్ అంటే ఆ అబ్బాయి నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాడు ఫస్ట్ నుంచి. నా సీజన్ నుంచి, నా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చి నాకు ఒక పెద్ద ఫ్రేమ్ ఇచ్చేసిపోయినారు. దే వేర్ అ ఫ్యాన్ ఆఫ్ మై గేమ్ బిగ్ బాస్ 6లో. ఆ పిల్లోడు ఈరోజు ఒక నెగిటివ్ కమెంట్ పెట్టాడు నాకు, కళ్యాణ్ పిఆర్ నువ్వు బయాస్డ్ రివ్యూస్ అది ఇది అని పెడితే నేను షాక్ అయ్యా.
ఆ అబ్బాయి హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. నేను ఏ వీడియో పెట్టినా, నేను నా లైవ్లో కూడా హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా కమెంట్ పెట్టినప్పుడు నేను షాక్ అయినా, ఏంది వీళ్ళకి కూడా ఇట్లా అనిపిస్తుందా అని చెప్పేసి అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయి ఫేవరెట్ సంజన అంట. సంజనాకే మేము ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం, సంజన ఏం గేమ్ ఆడింది ఫస్ట్ నుంచి, సూపర్గా ఆడింది అనేసి అంటా ఉంటే నేను షాక్ అయ్యా. అంటే నా మైండ్ సెట్కి నాకు సంజన గారు ఒక గేమ్ కూడా ఆడలేదు, ఓకే ఒక బెలూన్ గేమ్స్ ఆడారు, ఇంక ఏ గేమ్ నాకు ఆడినట్టు అనిపించలేదు. కంపారేటివ్లీ సంజన గారి కంటే రితు బాగా ఆడింది, సంజన గారి కంటే ఫ్లోరా బాగా ఆడింది, సంజన గారి కంటే శ్రీజ బాగా ఆడింది, వీళ్ళే నాకు బాగా అనిపిస్తూ ఉన్నారు. సడన్గా ఏంది సంజన, ఓకే మేబీ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా. బిగ్ బాస్ ఇస్ అ గేమ్ ఆఫ్ ఒపీనియన్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అట్లాంటి ఒపీనియన్ ఉందని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. అంతేగాని నీకు సంజన ఎట్లా నచ్చింది, అసలు మనిషే కాదు, ఇట్లాంటి బూతులు ఇట్లేం పట్ల దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అండ్ మేము ఒక బెట్ కూడా పెట్టుకున్నాం ఎవరు విన్ అవుతారని చెప్పేసి. చూద్దాం ఎవరు విన్ అవుతారు. నేను షాక్ అయ్యా. హీఈస్ అ వెరీ వెరీ హ్యూజ్ అడ్మైరర్. ఇంటికి వచ్చి నాతో ఫోటోలు దిగినారు, నాకు ఫ్రేమ్ ఇచ్చినారు, నా కోసం వచ్చినారు వాళ్ళు. రెండు మూడు సార్లు ఫోన్లు కూడా చేస్తున్నారు వాళ్ళు. మా అమ్మతో కూడా చాలాసార్లు మాట్లాడున్నారు, మా గీతక్క గేమ్ ఇష్టం, గీతక్క పాప ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని. సడన్గా ఆ అబ్బాయి నుంచి ఆ నెగిటివ్ కమెంట్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యా, ఏంద్రా ఇది అనేసి. అదనమాట. నేను రిప్లై కూడా ఇచ్చా అబ్బాయికి ఆ కమెంట్ కింద. ఓకే, సో డెమోన్ వచ్చి ఈ సైడ్ వచ్చి టార్గెట్ చేస్తా. డెమోన్ అప్పటికి 3 సార్లు కొట్టాడు కాబట్టి, 3 సార్లు ఆల్రెడీ లైన్లోకి వచ్చాడు కాబట్టి డెమోని తీసేసింది. సో కళ్యాణ్ విషయంలో నేను ఏదైతే చెప్పినానో కళ్యాణ్ తప్పు అని, కళ్యాణ్ తప్పు లేదు, నా మాట నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా. దీనికి మీరు పీఆర్ అనుకోండి, పీక్కోండి, ఏమైనా చేసుకోండి. మీరు చేసేటట్టే అక్కడ సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, మీరు చేసేటట్టే అక్కడ జరిగేది కూడా జరుగుతూ ఉంది. పీఆర్ అని మీరు చెప్తా ఉన్నారు, నిజంగానే ఆ పిల్లడు పాజిటివ్ ఎపిసోడ్ వస్తుంది. నేను ఏం చేయాలా? పాజిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ చెప్పకూడదు, మీరు నన్ను తిడతారనేసి నేను భయపడి పాజిటివ్ చెప్పకూడదు అంటే ఐఎమ్ ఎ వెరీ గట్సీ ఉమెన్. సర్వసాధారణమైన విషయం ఇవంతా మనకి. వెరీ గట్సీ. అసలు నాగమావకే అగెయిన్స్ట్గా నేను నిలబడున్నా బిగ్ బాస్కే అగెయిన్స్ట్గా నేను చెయ్యి ఎత్తి రైస్ చేస్తున్నా. అందరు ప్రపంచం అంతా తప్పని చెప్పినా కూడా లేదు, నీ తప్పు కాదు, నీ కరెక్టే, బికాస్ ఐ వాజ్ రైట్. ఓకే, ఇక్కడ కూడా నేను రైట్ అని చెప్పట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్తాను. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మీ ఒపీనియన్కి మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. యాక్సెప్ట్ చేసి చేయండి, లేకపోతే పుడియండి. ఓకే, తర్వాత రితు వచ్చి నాది ఒక్కటే కనిపిస్తుందా మీ అందరికీ, నేను ఒకటే కనిపిస్తున్నాను, మిగతా వాళ్ళు కనిపించట్లేదా? ఏడస్తానే ఉంది. నాకు వేణు అని చెప్పావు, ఇప్పుడు వేస్తున్నావు, ఓకే తనుజ నాకు వేణు అని చెప్పా, ఇప్పుడు వేస్తున్నావు, ఓకే అనింది. దాని తర్వాత యాక్చువల్లీ డెమోన్ అప్పటికే చాలా కష్టపడి ఆడాడు, చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేసింది డెమోన్కి. ఇసిరి ఎంత ఫోర్సిబుల్గా కొడుతున్నాడంటే డెమోన్ చేయి కూడా, ఆ బాల్తో పాటు డెమోన్ చేయి కూడా ఊడిపోయి ఆడిపోతుంది ఏమో అనేలాగా అంత ఫోర్సిబుల్గా కొడుతున్నాడు. తనుజ కూడా అట్లే కొడతా ఉన్నది. వాళ్ళందరికీ ఓపిక అయిపోతుంది, సొలిసిపోతున్నాడు. డెమోన్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు, అబ్బా దేవుడా చేయి నొప్పి అని చెప్పేసి. అయినా కూడా చేయి నొప్పి అన్నాడు. కరెక్ట్గా ఇంకోటి ఏమంటే, ఒకవేళ కళ్యాణ్ చేసిన తప్పే డెమోన్ ఎలిమినేట్ చేశారని అనేసి అనుకుంటే కూడా డెమోన్ అట్లా చేయి పెట్టి డెమోన్ ఎలిమినేట్ అయిన వెంటనే బజర్ మోగేసింది. సో బజర్ అంటే ఆ టైంకి బజర్ మోగిందనమాట, ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనేసి. అప్పటికే చాలాసేపు ఆడారు వాళ్ళు, చాలా సేపు, ఎంత ఒక 45 నిమిషాలు కొట్టుంటారు పాపం. వాళ్ళకి నిజంగా చెయ్యి అంతా చాలా నొప్పేస్తూ ఉంటుంది, ఎంత ఇసిరేయాలంటే ఎంత నొప్పేస్తుంది చెయ్యి. చాలామంది చెయ్యి నొప్పి వచ్చి ఆగిపోతూ ఉంటే కూడా సంజన గారు వచ్చి లేదు నువ్వు సరిగ్గా చెయ్యి, సరిగ్గా వేయి అని చెప్పేసి చెప్తాను ఉంది. సంజన గారు నిజంగానే ఒక సంచాలకుగా వచ్చినంటే ఆ గేమ్లో నిజంగానే ఏదో ఒక లొసుగులు అన్నీ ఉంటాయి, బికాస్ ఆవిడ ఓన్ రూల్స్ పెడుతుంది కాబట్టి. టాస్క్లో ఉండే రూల్స్ కంటే ఈవిడ ఓన్ రూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఈవిడ ఓన్ రూల్స్ ఏంటంటే టవర్ పడిపోతే మళ్ళీ కట్టకూడదు, లైన్ లోపల రాకూడదు, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ ఈ రోజు అయితే సంజన గారు కొంచెం బాగానే చేస్తున్నారు, ప్రాపర్గానే ఎలిమినేట్ చేస్తున్నారు డెమోన్ని అనేసి అనిపించింది. ఆఫ్టర్ సో మెనీ వార్నింగ్స్, అందరికి ఇచ్చి వార్నింగ్స్, బర్నీకి ఇచ్చి, సుమన్కి ఇచ్చి, తనుజకి ఇచ్చి, అందరికి ఇచ్చి తర్వాత డెమోన్కి ఇచ్చి, డెమోన్ 3ోసారి పెట్టిన తర్వాత డెమోన్ని తీసేసింది అనమాట. సో తీగానే బజర్ మోగింది కాబట్టి ఇది అంత పెద్దగా కన్సిడర్ చేసుకోకూడదు. సో ఇక్కడ కళ్యాణ్ 23 అంతస్తుల టవర్, 23 బ్లాక్స్ పెట్టి ఆ ఎంత పెద్ద టవర్ కట్టి అంత పెద్ద టవర్ని సూపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. ఎక్కువ బాల్స్ పడలేదు కళ్యాణ్కి, పడిందంతా డెమోన్ నుంచే, బట్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. 20 ఫీట్ 20 బ్లాక్స్ టవర్ కట్టి ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 17 బ్లాక్స్ టవర్ కట్టి 17 16 ఎంతో బ్లాక్స్ టవర్ కట్టి రితు ఓడిపోయింది అనమాట. సో రితు వాజ్ అవుట్ ఆ టాస్క్లో. దాని తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ ఉంది, బికాజ్ టయానికి తగ్గట్టు మళ్ళీ ఇంకో రౌండ్ పెడతా అని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ అన్నాడు కాబట్టి సెకండ్ రౌండ్ ఒకటి పెట్టినారు. అది ఇమాన్యుయల్కి రితుకి మధ్యలో, బికాస్ కళ్యాణ్ వాజ్ విన్నర్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ ఇమాన్యుయల్కి రితుకి పెట్టి ఈసారి అందరూ కాకుండా ఒక్కొక్కరు 2 మందిని చూస్ చేసుకోండి, 2 మందిని చూస్ చేసుకుంటే ఆ 2 మంది మీకు వచ్చి సపోర్ట్ చేయాలి, అది ఎవరు అనేసి మీరు చూస్ చేసుకోండి అని చెప్పి సెకండ్ రౌండ్ పెట్టినారు. బట్ నాకేమనిపిస్తూ ఉందిరా అంటే
ఇది ఏం టికెట్ టు ఫినాలే టాస్క్, ప్రతిసారి సపోర్టింగ్ టాస్క్. లోపల ఉండే వాళ్ళు ఆడి, బయట ఉండే వాళ్ళు ఆడి, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఆడి, ఆల్రెడీ రేస్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఆడి, అది ఏమి నాకు అర్థమే కాలేదు. సుత్తిగా అనిపిస్తూ ఉంది టికెట్ టు ఫినాలే. ఏమది, ఏం బిగ్ బాస్ ఏమైపోయింది, మెంటల్ అయిపోయిందా ఎట్టా అని చెప్పేసి నాకు అర్థమే కాలే. అసలు ఏమో నిజంగా మెంటల్గా పెడుతున్నాడు బిగ్ బాస్ కూడా. నాకు కోపం వచ్చేసింది భయంకరంగా. దాని తర్వాత ఈ టాస్క్ అవ్వగానే ఒక క్యూట్ థింగ్ జరిగింది. అది ఎపిసోడ్ లేదు కాబట్టి ఇక్కడే చెప్తానా. సో చెయ్యి నొప్పి వచ్చేసింది ఆల్రెడీ. తనుజాకి చెయ్యి ఇక్కడ మొత్తం ఎల్బో అంత పెయిన్ కదా. సో అది పెట్టుకొని ఆ బ్యాండ్ పెట్టుకొని వేసింది కదా. సో అంత పెయిన్ వచ్చేసి కూర్చొని వేసింది తనుజ కూర్చోగానే కనిపించదు. కళ్యాణ్ వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. కళ్యాణ్ వచ్చి తనుజ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పెయిన్ ఉందా, ఉండు స్ప్రే తెస్తా, స్ప్రే కొడతా అని చెప్పి స్ప్రే తీసుకొచ్చే లోపల సుమన్ నాన్న తెచ్చిమంటారు ఎవరో, కూర్చొని స్ప్రే కొడతారు తనుజకి. దట్ ఈస్ అంటే వాడు తుమ్మినా నీకు మంచిగా అనిపిస్తుంది, వాడు దగ్గినా కరెక్ట్గా అనిపిస్తుంది అంటే లేదు. ఐ ఫెల్ట్ దట్ రియల్లీ క్యూట్. డెమోన్ రితు కోసం చేసేది కూడా చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. బట్ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు, కొంచెం లిమిట్ క్రాస్ చేస్తుంటారు అప్పుడప్పుడు. కాబట్టి కొంచెం అది పక్కన పెట్టేస్తే కళ్యాణ్ తనుజ ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయలేదు. తనుజ వాజ్ ఆల్వేస్ ఇన్ హర్ లిమిట్స్, కళ్యాణ్ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ లిమిట్స్. సో వాళ్ళు లిమిట్లోనే ఆ ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. తనుజ వచ్చి కళ్యాణ్ కోసం నిలబడ్డం, నువ్వు కెప్టెన్ అవ్వకపోతే మీ మమ్మీ కంటే ఎక్కువ నేను ఫీల్ అవుతాను తనుజ కొని మాట్లాడడం. కళ్యాణ్ వచ్చి రోజు 4-5 సార్లు గుడ్డు తింటావా, పండు తింటావా అని చెప్పేసి 4-5 సార్లు అడుగుతూ ఉండడం. ఇదంతా చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. తుమ్మినా దగ్గినా క్యూట్ కాదు, కానీ ఇది మాత్రం నాకు క్యూట్ అనిపించింది. మీ వల్ల పొగడాలంటే కూడా ఏమొచ్చిన కర్మరా నాయన అనిపిస్తుంది. అయినా పొగుడతా, ఏం చేయలేం. మీరు తిట్టుకోండి, నేను పొగుడుతూ ఉంటా. నాకు అనిపిస్తే నేను పొగుడతా, తిట్టాలనిపిస్తే తిడతా, అంతే మ్యాటర్. ఓకే. దాని తర్వాత తనుజ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, డెమోన్ నీకు కొడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది అనేసి అంటే వెంటనే కళ్యాణ్ మళ్ళీ పొగడాల్సిన సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. వెంటనే కళ్యాణ్ ఉండి పోనీలే వాడికి ఇమ్మాన్యుయల్ నాకు సపోర్ట్ చేయాలని ఉందేమో అనేసి వెంటనే డెమోన్ వెనకేసుకొస్తాడు. డెమోన్ ఏమిరా అంటే కళ్యాణ్ తిడతా ఉంటాడు. కళ్యాణ్ ఏమిరా అంటే డెమోన్ వెనకేసుకొని వస్తూ ఉంటాడు. యాడన్న బోండ్రా నాయన. ఓకే. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో రితు సైడ్ డెమోన్ తనుజ ఇద్దరు ఉన్నారు. ఇమాన్యుయల్ సైడ్ బర్నీ కళ్యాణ్ ఉన్నారనమాట. సో ఐడియలీ మనకేమనిపిస్తుంది, తనుజాకి చేయి బాలేదు, డెమోన్కి ఆల్రెడీ చేయి చాలా నొప్పి వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. సో కట్టి కొట్టలేరేమో, మేబీ ఈసారి ఇమాన్యుయల్ గెలుస్తాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇమాన్యుయల్ సైడ్ బర్నీ కళ్యాణ్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి ఇమాన్యుయలే గెలుస్తాడని చెప్పేసి బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు అందరూ. కానీ ఆకురోడంతా తేలే వరకు నిద్రపోడి పెంగుతి బాబు, డూ నాట్ కౌంట్ ద ఎగ్స్ బిఫోర్ దే హ్యాచ్ లాగా ఏం జరిగింది అక్కడ అంటే, కళ్యాణ్ ఇమ్ముతో కూడా అంటాడు అనమాట డైరెక్ట్గా, తనుజ చేయి బాలేదు కూడా, సో తనేం కొట్టలేదులే అనేసి. కరెక్ట్గా టవర్స్ నిర్మించుకున్నారు మళ్ళీ. ఈసారి ఇమాన్యుయల్ కొంచెం పెద్ద టవర్ అంతే, రితు కంటే కొంచెం పెద్ద టవర్. డెమోను ఒక్క బాల్ ఇట్లా ఫట్టని ఇసిరేసినాడు స్వామి. 2 టవర్లు డమాన్ కింద పడిపోయినాయి ఇమాన్యుయల్ది. ఏమిరా స్వామి ఆ పిల్లోడు డెమోను నిజంగా మనిషేనా, ఇంక మ్యానేటరా మానవ మృగమా, ఇంకేమి స్వామి ఆ పిల్లోడు, నాకు అర్థమే కాదు. ఏదో హనుమాన్ సింహం లాంటి శక్తి నాకు, లయన్ డేట్స్ అనేసి లయన్ డేట్స్ తినేసి వచ్చినట్టు ఎత్తి ఇస్సిరు కొడితే ఒక్కసారికి 2 టవర్లు పడిపోయేది డెమోన్ ఇమాన్యుయల్ది. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆల్రెడీ చేయనొప్పుండి, ఆల్రెడీ ఫుల్ గేమ్ ఆడి మళ్ళీ ఎట్లా చేస్తా ఉన్నాడు స్వామి ఆ పిల్లోడు, ఎట్లా ఆడుతా ఉన్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇమాన్యుయల్ వచ్చి 2 టవర్లు పడిపోగానే కళ్యాణ్ చూడ్రా రే కళ్యాణ్ అడుగుతానే ఉన్నాడు అనమాట. ఎందుకంటే టవర్ పడిపోయింది, ఇంకా రితుది ఒక టవర్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి చూడ్రా అని చెప్పేసి అడుగుతానే ఉన్నాడు. రితు కూడా కళ్యాణ్ ప్లీజ్ అని, బర్నన్నా ప్లీజ్ అన్న, కళ్యాణ్ కొట్టు కళ్యాణ్ ప్లీజ్. ఏం కొట్టకుండా ఎట్లుంటారు, టాస్క్ అది, టాస్కే కొట్టే టాస్క్లో కొట్టకుండా ఎట్లుంటారు. అక్కడ కూడా ఏడుస్తూనే ఉంది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా, ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది లోపల రితు ఏడుస్తుంటే బయట ఉండే వాళ్ళు ఎవరు పోలా. ఇంకా ఎవరున్నా టాస్క్ అట్లే జరుగుతుంది కదా, దానికని ఏడిస్తే మనం ఏం చేస్తాము అని చెప్పేసి తనుజ కూడా అంటుంది. ఏదన్నా ఒక అర్థం ఉందా ఏడ్చేదానికంటే, ఏడిస్తే ఒక అర్థం ఉంది. ఏమేలా ప్రతిదానికి ఏడుస్తూ ఉంటే అది కొంచెం విసుగు వచ్చేస్తాం, చాలా చిరాకు వచ్చేస్తాం. ఓకే. దాని తర్వాత కళ్యాణ్ అంటానే ఉన్నాడు ఇమాన్యుయల్. దాని తర్వాత లాస్ట్లో ఏమైందంటే ఇంకా బాల్స్ అన్నీ అయిపోయినాయి బొట్లో, పోయి కళ్యాణ్ అన్నీ ఏరుకుంటా ఉన్నాడు. ఆ టైంలో తనుజ కొట్టేసి పైన ఉండే 2 బ్లాక్స్ కింద పడేసింది. ఇంకా ఇమాన్యుయల్ టవర్ కింద అయిపోయింది అనమాట.
పోయి కళ్యాణ్ బాల్స్ ఏరుకునే టైంలో బజర్ వచ్చింది. బజర్ వచ్చే టయానికి ఇమాన్యుయల్కి 16 ఫ్లోర్ టవర్స్ ఉంది, రితుది 19 ఫ్లోర్ టవర్. సో రితు వాజ్ ద విన్నర్. సో మనము లాస్ట్ వరకు ఏది ఎంచకూడదు. సో ఎవరు తవ్విన గొయ్యిలో వాళ్ళే పడ్డారు అనేసి ఎందుకు చెప్పినాను రా అంటే, ఇమాన్యుయల్ కూడా నిన్న రితుని ఎలిమినేట్ చేసేసి మనం ఫేస్ టు ఫేస్ ఆడదాం, లాస్ట్కి నువ్వా నేనా అని ఆడదాం అని చెప్పేసి కళ్యాణ్తో చెప్తాడు. కానీ అది ఆ కర్మ ఇస్ అ బూమరాంగ్ లాగా రివర్స్లో హిట్ అయ్యి ఇమాన్యుయల్ గెలిచుండాల్సింది, బికాజ్ 2 స్ట్రాంగ్ ప్లేయర్స్ని చూస్ చేసుకున్నాడు కాబట్టి. బట్ గెలవాల్సిన వాడు ఓడిపోయినాడు. సుమన్ అంట ఇక్కడ ఒక టవర్కి ఏం చేస్తుంటే పక్కనోడు సైడ్ చెవిలోంచి పోతా ఉండదంట, అంత ఫోకస్గా ఆడుతున్నాడు ఆయన అని చెప్పేసి నాకు అనిపించింది. సో అదే చెప్పినాడు అనమాట. అదే అంటున్నా, ఇమాన్యుయల్ నిన్న ఏదైతే వేసి రితుని తీసేద్దాం అనుకున్నాడో అదే ఇమాన్యుయల్కి రివర్స్లో బెడిసి కొట్టి ఇమాన్యుయల్ ఇస్ అవుట్ ఆఫ్ ద టాస్క్. సో ఇమాన్యుయల్ ఇస్ అవుట్ ఆఫ్ ద టాస్క్ తర్వాత 2 minutesలో గేమ్ చేంజ్ అయిపోయింది. జస్ట్ 2 minutesలో 2 బ్లాక్స్ పడిపోయి అక్కడ ఇక్కడ టవర్స్ అంతా పడిపోయి 2 minutesలో గేమ్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఇమాన్యుయల్ ఓడిపోయాడు. కళ్యాణ్ వచ్చి కూర్చొని ఇమాన్యుయల్ని అడుగుతూ ఉన్నాడు అనమాట, ఎలా అన్నా నువ్వే కదన్నా లీడ్లో ఉన్నావు, ఎలా అన్నా నువ్వు ఓడిపోయావు అనేసి అంటుంటే లాస్ట్లో ఇట్లా ఆ పిల్ల కొట్టింది ఎవరు, తనుజ వచ్చి కొట్టింది, తనుజ కొట్టిన వెంటనే పడిపోయింది. దాని తర్వాత డెమోన్ కూడా ఫస్ట్ నుంచి కొడతానే ఉన్నాడు, అట్లా పడిపోయింది లాస్ట్లో, అందుకే నేను అన్నిసార్లు కళ్యాణ్ అనేసి పిలుస్తూ ఉన్నాను రా అనేసి చెప్పినాడు అనమాట ఇమాన్యుయల్. అవునా అన్న నేను చూడలేదన్నా, లాస్ట్ నువ్వే ఉంటావు అనుకున్నానన్నా, నువ్వే లీడ్లో ఉన్నావన్నా నేను చూసినప్పుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. దాని తర్వాత లోపల ఆబ్వియస్లీ ఎవరైనా బాధపడుతుంటే సంజన గారు వచ్చి ఓదారుస్తారు కాబట్టి లోపల సంజన గారు కూర్చొని ఏడుస్తూ ఉన్నారనమాట. ఇందులో హార్డ్ వర్కే కాదు లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇట్స్ ఓకే బాధపడుకో అని చెప్పేసి ఇది చేస్తూ ఉండింది. దాని తర్వాత కళ్యాణ్ కూడా లోపలికి వచ్చి అన్న నీదే లీడ్ ఉండింది కదా అన్న అనేసి అంటే ఇమాన్యుయల్ వచ్చి నాదట్ట పడిందిరా, పడగానే తనుజ ఇంకొకటి కొట్టేసింది, ఏముందిలే నువ్వన్నా ఫైనల్ బాగాడు, నువ్వే కదరా ఫైనల్ బాగాడు అని చెప్పేసాను అనమాట. దాని తర్వాత అందరినీ యాక్టివిటీ రూమ్కి పిలిచి బ్లాక్స్ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేయించేసిన తర్వాత అప్పుడు రితుతో అంటాడు అనమాట, ఎవరు కళ్యాణ్, నువ్వు గెలిచావు కాబట్టి నేను కళ్యాణ్ కాదు ఇమాన్యుయల్ రితుతో, రితు వచ్చి బాధపడద్దురా అనేసి మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ అంటాడు, నువ్వు గెలిచావు కాబట్టి నేను ఏడవలా, ఒక్క చుక్క కూడా నా కళ్ళ నుంచి నీళ్ళు రాలా, నేను చాలా నార్మల్గా ఉన్నాను అనేసి. దాని తర్వాత కళ్యాణ్ ఒక్కడే ఇట్లా పెట్టుకొని కూర్చోన్నాడు. శ్రీజ ఓడిపోయినప్పుడు ఎట్టయితే కూర్చున్నాడో అట్టే ఈరోజు ఇమాన్యుయల్ ఓడిపోయినప్పుడు కూడా అట్టే పెట్టుకొని కూర్చోన్నాడు, ఇట్లా తల పట్టుకొనేసి అట్టే కూర్చొని ఉన్నాడు. కొంచెంసేపు తర్వాత ఏడ్చేది స్టార్ట్ చేసినాడు. ఏడ్చేది ఎవరికి తెలియకుండా ఒకడే కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎవరో వచ్చి ఇమాన్యుయల్కి చెప్పినారు లోపల కళ్యాణ్ ఏడుస్తున్నాడు అంటే, వెంటనే అరే నేనే లైట్ తీసుకున్నాను కదా వాడెందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి పోతే ఇంకా కళ్యాణ్ వెక్కి ఏడ్చినాడు. అన్న సారీ అన్న నా వల్లే అన్న సారీ అన్న అని చెప్పేసి ఏడ్చుకుంటా ఉన్నాడు. కష్టపడ్డావన్నా నువ్వు 13 వారాలు కష్టపడ్డావన్నా, నాకు చాలా బాధగా ఉందన్న అని చెప్పేసి ఏడ్చేది స్టార్ట్ చేస్తున్నాడు అనమాట కళ్యాణ్. ఏడ్చేది స్టార్ట్ చేస్తే అరే ఏం కాదురా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఫైనల్ కొట్టు, నేను చూసుకుంటాను కదా, నువ్వు బాధపడద్దురా అని చెప్పేసి ఓదారుస్తున్నాడు. సో ఇక్కడ కళ్యాణ్ ఏడ్చినాడు, ఇమాన్యుయల్ తన వల్ల ఓడిపోయినాడేమో అని చెప్పేసి, అంటే తను గెలిపించలేకపోయినాడని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. రితు ఏమో ఏడస్తానే ఉండింది, మొత్తం టాస్క్ అంతా ఏడస్తానే ఉండింది. చాలా విసుగ్గా అనిపించింది. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది ఏడవబాక నువ్వు అనేసి, అయినా ఏడస్తానే ఉంది. ఆ ఏడిపే విసుగ్గా ఉంది. ఈ పిల్ల నవ్వు విసుగ్గానే అనిపిస్తోంది. ఏదైనా ఎక్స్ట్రీమ్ అబ్బాయి ఈ పిల్ల రితు, హైపర్ ఏడ్చిన హైపరు, నవ్విన హైపరు, అర్చిన హైపరు, గొడవపన్న హైపరు. ఆ హైపర్ వల్ల కొంచెం ఇరిటేషన్ వస్తుంది, కానీ అదర్వైజ్ షీఈస్ అ గుడ్ ప్లేయర్. బట్ ఫైనలీ యాజ్ పర్ ప్రోమో 3 ప్రకారం ఒక సోల్జర్ ఏదైతే చేసి సోల్జర్ అవుతాడో, అంటే కింద ఇదిలో దూరేది, కంబిల్ కింద దూరేది, సన్న రేకు పైన నడిచేది, సో అవన్నీ ఆల్రెడీ వీళ్ళు సోల్జర్ ట్రైనింగ్లో తీసుకుంటారు. దాని ప్రకారమే వాళ్ళకి ఈరోజు టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా పెట్టినారు, ఫైనల్ టాస్క్ కూడా అదే పెట్టినారు. సో ఆబ్వియస్లీ కళ్యాణే గెలుస్తారు, ఎందుకంటే మిగతా వాళ్ళకి అలవాట్లేవు, కళ్యాణ్ చేసేదే అది ఆడ సోల్జర్ ట్రైనింగ్లో అంతా ఇవే చేస్తూ ఉంటారు కాబట్టి దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు కళ్యాణ్. బట్ యాడెడ్ అడ్వాంటేజ్ కాబట్టి కళ్యాణ్ విన్నింగ్ని మనము పోన్లే అనేసి లైట్ తీసుకునేదానికి ఉందా అంటే అస్సలు లేదు. ఎందుకురా అంటే ఇప్పుడు ఒక డాన్సర్ ఉన్నాడు, వాడు బాగా డాన్స్ వేస్తాడు, వాడు డాన్స్ వేస్తూ ఉంటాడు కాబట్టి డాన్స్ టాస్క్ వచ్చినప్పుడు వాడు గెలిచినాడు అనేసి అంటే వాడికి ఆల్రెడీ డాన్స్ వచ్చు కదా అందుకని గెలిచినాడు అనేసి చెప్పలేం కదా. ఇప్పుడు మ్యాథ్స్ వచ్చు నాకు బాగా, ఆ మ్యాథ్స్ టాస్క్లో నేను గెలిచినాను అనుకో, ఇప్పుడు ఆల్రెడీ మ్యాథ్స్ టాస్క్ వచ్చు కదా, ఈ మ్యాథ్స్ వచ్చు కదా అందుకని మ్యాథ్స్ టాస్క్ గెలిచిందిలే అనేసి తీసి పడేసేది వెరీ రాంగ్. ఎందుకంటే నాకు మ్యాథ్స్ వచ్చేది నా అడ్వాంటేజ్, అడ్వాంటేజ్ నేను ఆ గేమ్ కోసం యూజ్ చేస్తున్నానంటే నా అడ్వాంటేజ్ని నేను యూజ్ చేస్తాను ఆ గేమ్ కోసం. దానివల్ల నీకు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు కదా అందుకని దాన్ని తీసి పడేస్తాం, కొట్టేసి పడేస్తాం అంటే నో. సేమ్ అట్లే కళ్యాణ్ సోల్జర్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎన్ని పడుంటాడు,
అదేమో మనం అంతా చేయగలుగుతామా? మనం చేసేటప్పుడు కూడా అట్లే పడుంటాం. దానికని అది ఈ టాస్క్లో యూజ్ చేసుకున్నాడు కాబట్టి దాన్ని మనం అప్రిషియేటే చేయాలి. ఓకే, తన స్కిల్స్ తను యూజ్ చేసుకున్నాడని చెప్పేసి ఆ స్కిల్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, అందుకే గెలిచాడు, లేకపోతే ఓడిపోయింటాడు అని చెప్పేసి తీసి పడేసేదానికి లేదు. సో బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఇస్ కళ్యాణ్ పడాలా. సోల్జర్ కళ్యాణ్ పడాలా is the winner of Ticket to Finale and he is the first finalist. So, Captain Kalyan, first finalist of Big Boss Season 9, reporting. ఈ వీడియోని లైక్ చేయండి. ఇది నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయండి. నచ్చకపోయినా ఏం చేస్తాం, ఆ పిల్లలు కష్టపడి అన్నాడు, అంత దూరం పోయినాడు, కష్టపడి వచ్చినాడు. వాళ్ళ నాయన ఒక కిరాణా కొట్టు పెట్టుకొని వాళ్ళమ్మ హౌస్ వైఫ్ అయ్యి ఆడ ఈడ పని చేసుకుంటా వాళ్ళు కష్టపడి బిడ్డని ఒక హాస్టల్లో చదివించి ఆ బిడ్డ పాపం చిన్నప్పటి నుంచి బాధపడతా ఏడ్చుకుంటా బిగ్ బాస్ వరకు వచ్చి అగ్ని పరీక్ష నుంచి వచ్చి బిగ్ బాస్ వరకు వచ్చి కెప్టెన్ అయ్యి ఫస్ట్ 4 వారాలు పెద్దగా ఆడింది లేదు, బట్ ఆ తర్వాత సూపర్గా ఆడుతున్నారు. కొంతమంది అడుగుతూ ఉన్నారు, సంజన గారు ఫస్ట్ వీక్ నుంచి ఆడుతూ ఉన్నారు, కళ్యాణ్ 4th వీక్ నుంచి ఆడుతున్నాడు, సో కళ్యాణ్ కంటే సంజన గారే ఎక్కువ డిజర్వింగ్ అని ఏమన్నారు సంజన గారు? ఈ కంటెంట్ ఈ థెఫ్ట్ కంటెంట్ ఇచ్చేదా, రాబరీ కంటెంటా, అన్ని దొంగతనం చేసి కంటెంట్ ఇచ్చేది గేమ్ అన్నట్ట. ఒకే ఒక గేమ్ అన్నారు, విచ్ ఇస్ బెలూన్ టాస్క్, అంతే నాకు తెలిసినంత వరకు. బట్ కళ్యాణ్ చాలా కష్టపడి ప్రతి టాస్క్ చాలా 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 బాగా ఆడాడు అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాళ్ళిద్దరికి కంపారిజనే లేదు. అగ్గికి బాలే ఏదో వేరే సామెత వచ్చింది, దరిద్రమైన సామెత. ఏనుక్కి ఎలక్కి ఉన్నంత తేడా ఉంది వాళ్ళిద్దరికి డిఫరెన్స్, అది మ్యాటర్. సో టికెట్ ఫినాలే విన్నర్ ఇస్ కళ్యాణ్ పడాలా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఆ హ్యాపీనెస్ రివ్యూలో చెప్తా. ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ 30 నిమిషాలు అయింది కదా, ఎలివేషన్స్ అంతా రివ్యూలో ఇచ్చుకుందాం. అది ఈరోజు జరిగిన లైవ్ టాస్క్, లైవ్ అప్డేట్స్, బిహైండ్ ద సీన్స్. ఇది మీకేమనిపించింది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆర్ యూ హ్యాపీ ఫర్ కళ్యాణ్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ దట్, అంటే ఆల్రెడీ హ్యాపీ అని చెప్పాను కదా, ఒక రకంగా హ్యాపీ తను గెలిచాడని, బట్ ఇంకొక రకంగా నాట్ హ్యాపీ. బికాస్ రితు చాలా డేంజర్ జోన్లో ఉంది. రితు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నిన్న జరిగిన తొండి వల్ల రితు ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువ అయిపోయినాయి. తనకు ఓటింగ్ కూడా చాలా తగ్గిపోయింది, కొంచెం తొండాడింది కాబట్టి ఐ రియలీ వాంటెడ్ రితు టు గెట్ దిస్ టికెట్ టు ఫినాలే. ఎందుకంటే 1-2 తప్పుల వల్ల ఒక మనిషి టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాడంటే నాట్ రైట్. సో రితు ఈ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5కి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ దట్. రితు కానీ టికెట్ ఫినాలే గెలిచుంటే మేబీ ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎల్లుంది అనేసి అనుకుంటా. ఇప్పుడు కళ్యాణ్ కూడా డిజర్వింగ్ కంటెస్టెంటే, బట్ రితు ఎల్లుండుంటే బాగుండేది. బికాస్ తను ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ అకార్డింగ్ టు మీ. బికాస్ షీ డిడ్ హ్యావ్ పార్ట్ వెరీ వెల్. 1-2 ఫ్లాస్ అందరిలో ఉంటాయి, అది రితులో కూడా ఉన్నాయి. ఆ 1-2 ఫ్లాస్ వల్ల తను ఎలిమినేట్ అయిపోవడం ఇస్ నాట్ నైస్. తను ఎలిమినేట్ అవ్వకూడదు. ఐ థింక్ షీ షుడ్ బీ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్స్ బికాస్ షీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ ఇట్. బిసైడ్స్ దిస్ డెమాన్తో గొడవలు, డెమాన్తో ఈ ట్రాక్ ఇవంతా పక్కన పెట్టేస్తే షీ ప్లేడ్ వెల్. షీఈస్ అ వెరీ నైస్ ప్లేయర్. షీ హ్యాస్ అ వెరీ సాఫ్ట్ హార్ట్. సో ఆల్ ఆఫ్ దట్ షుడ్ టేక్ హర్ టు టాప్ 5 అకార్డింగ్ టు మీ. నా ఫ్రెండ్ కాబట్టి చెప్పట్లేదు, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఐ లైక్ హర్ గేమ్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. అది జరిగిన విషయాలు. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం, రాత్రి రివ్యూతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రిల్ సైనింగ్ ఆఫ్. మీకోసం నేను 4 వీడియోలు చేస్తాను ఈరోజు, చూస్తున్నారా? అట్టే ఉంటుంది. This is me, Yogi Thril, signing off. Bye, guys.